ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్. నేను మీ మునిలక్ష్మిని. తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం. టీటీడీ చైర్మన్ శ్రీ భూమన కరుణాకర్ రెడ్డి గారి అధ్యక్షతన నిన్న అనగా అక్టోబర్ 9వ తారీఖున తిరుమల అన్నమయ భవనంలో టీటీడీ పాలక మండలి సమావేశం నిర్వహించారండి. ఈ సమావేశంలో భక్తుల కోసం పలు కీలక నిర్ణయాలైతే తీసుకోవడం జరిగింది. ఈ పాలక మండలి సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయాలకు సంబంధించి టీటీడీ నుంచి వచ్చిన అఫీషియల్ అప్డేట్ ని ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తానండి. సో ఈ వీడియో ఎక్కడ మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ దయచేసి లైక్ చేయగలరు, ఇంకా షేర్ చేయగలరు. ఓం నమో వెంకటేశాయ. టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ భూమన కరుణాకర్ రెడ్డి గారి అధ్యక్షతన సోమవారం తిరుమల అన్నమయ భవనంలో ధర్మకర్తల మండలి సమావేశం జరిగిందండి. ఈ సమావేశంలో తీసుకున్న ముఖ్య నిర్ణయాలు ఇలా ఉన్నాయి. తిరుపతిలోని అలిపిరి వద్ద గల సప్త గో ప్రదక్షిణ మందిరంలో అనునిత్యం శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం నిర్వహించాలని నిర్ణయించడం జరిగింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందూ భక్తులు తమ శుభకార్యాలు విశేషమైన రోజుల్లో స్వామివారి అనుగ్రహం కోసం సంకల్పం చేసుకొని యజ్ఞం నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తాం. ఈ యజ్ఞం నిర్వహణకు చెల్లించాల్సిన రుసుమును త్వరలోనే టీటీడీ వారు నిర్ణయిస్తారండి. అలాగే టీటీడీలో కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ ఏజెన్సీల కింద విధులు నిర్వహిస్తున్న దాదాపు 5,000 మంది ఆరోగ్య శాఖలోని కాంట్రాక్టు పారిశుద్ధ్య కార్మికులు, ఎఫ్ఎంఎస్ పారిశుద్ధ్య కార్మికుల వేతనాన్ని 12,000 నుండి 17,000కు పైగా పెంచేందుకు ఆమోదం. మున్సిపాలిటీల్లో విధులు నిర్వహిస్తున్న పారిశుద్ధ్య కార్మికులతో సమానంగా ఈ వేతనం పెంపు ఉంటుందని, దీంతో వారి జీవితాలకు మరింత భద్రత కల్పించినట్టు అవుతుంది. అలాగే శ్రీ లక్ష్మీ శ్రీనివాస మ్యాన్ పవర్ కార్పొరేషన్ ద్వారా తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేస్తున్న ఉద్యోగులకు ఇంతవరకు వారి వేతనాలలో ప్రతి సంవత్సరం ఎటువంటి పెరుగుదల ఇవ్వటం జరగలేదు. దాని పర్యవసానంగా ఈ ఉద్యోగస్తుల వేతనాలు గత కొన్ని సంవత్సరాలుగా ఒకే రకంగా ఉన్నాయి. ఉద్యోగస్తులను ప్రోత్సహించడంలో భాగంగా వారి వేతనాలలో ఇక నుంచి ప్రతి సంవత్సరం 3% వేతనం పెంచేందుకు ఆమోదించారు. తద్వారా దాదాపుగా 6,600 మంది ఉద్యోగస్తులకు లబ్ధి చేకూరనుంది. ఇకపోతే గత కొన్ని సంవత్సరాలుగా టీటీడీలోని సొసైటీల ద్వారా పనిచేస్తూ ఇప్పుడు కార్పొరేషన్లోకి మారిన ఉద్యోగులకు వారి పనిని గుర్తిస్తూ ప్రతి 2 సంవత్సరముల గత సేవలకు 3% ప్రోత్సాహకం ఇచ్చేందుకు నిర్ణయించారు. దీన్ని 2023 అక్టోబర్ నుండి అమలు చేసేందుకు ఆమోదించడం జరిగింది. అంతేకాక కార్పొరేషన్ ద్వారా పనిచేస్తున్న ఉద్యోగస్తులు ఎవరైనా ఏ కారణం చేతనైనా అకాల మరణం పొందిన ఎడల 2 లక్షల నష్టపరిహారం వారి కుటుంబ సభ్యులకు అందించేందుకు ఆమోదించడం జరిగింది. అలాగే ఈఎస్ఐ వర్తించని శ్రీ లక్ష్మీ శ్రీనివాస మ్యాన్ పవర్ కార్పొరేషన్ ఉద్యోగస్తులకు హెల్త్ స్కీమ్ వర్తింప చేసేందుకు ఆమోదించడం జరిగింది. ఈ హెల్త్ స్కీమ్ టీటీడీ ఆధ్వర్యంలోని వైద్యశాలల ద్వారా ఆ ఉద్యోగస్తులకు ఆరోగ్యపరమైన చికిత్సను అందజేయడం జరుగుతుంది. దీని వలన దాదాపు 1,500 మంది ఈఎస్ఐ వర్తించని ఉద్యోగస్తులకు లబ్ధి చేకూరనుంది. ఇకపోతే తన మధురమైన కంఠం ద్వారా అన్నమాచార్య సంకీర్తనలకు విశేష ప్రాచుర్యం కల్పించిన టీటీడీ ఆస్థాన సంగీత విద్వాంసులైన శ్రీ గరిమల్ల బాలకృష్ణ ప్రసాద్ గారికి పద్మశ్రీ అవార్డును ప్రకటించాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని నిర్ణయించడం జరిగింది. ఇకపోతే తిరుమల కొండపై వేలాది మంది సామాన్య భక్తులు గోగర్భం డ్యాం సర్కిల్ నుండి ఔటర్ రింగ్ రోడ్డు పైన సరైన వసతులు లేని తాత్కాలిక క్యూలైన్లలో గంటల తరబడి వేచి ఉంటున్నారు. వీరి సౌకర్యార్థం 18 కోట్లతో శాశ్వతమైన క్యూలైన్లు, ఫుడ్ కౌంటర్లు, టాయిలెట్లు మరియు నారాయణగిరి విశ్రాంతి గృహం సర్కిలు, ఆల్వార్ ట్యాంకు రోడ్డు సర్కిలు వద్ద 2 ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు నిర్మించేందుకు పరిపాలనా అనుమతికి ఆమోదం. అలాగే తిరుమల మొదటి ఘాట్ రోడ్లో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం నుండి మోకాలి మెట్టు వరకు రోడ్డు పక్కన నడిచే భక్తులు ఎండకు వర్షానికి ఇబ్బందులకు గురికాకుండా 2.81 కోట్లతో నడకదారి షెల్టర్ల నిర్మాణానికి టెండర్లు ఆమోదించడం జరిగింది. అలాగే యాత్రికులకు నాణ్యమైన భోజనాన్ని తక్కువ ధరకు అందించే ఉద్దేశంతో తిరుమలలో ఏపీ టూరిజం సంస్థ ఒక క్యాంటీన్ ని నిర్వహిస్తుంది. అదేవిధంగా అన్నమయ భవనం, నారాయణగిరి క్యాంటీన్లలో భక్తులకు భోజనం తక్కువ ధరకే ఇవ్వాలని గతంలోనే నిర్ణయించారు. ఇందులో భాగంగా 2.93 కోట్లతో నారాయణగిరి క్యాంటీన్లో 3వ అంతస్తు నిర్మాణం మరియు ఇతర అభివృద్ధి పనులు చేయడానికి టెండర్కు ఆమోదం. అలాగే తిరుమలలో 63 ఏళ్ల క్రితం నిర్మించిన గాయత్రి సదన్, శ్రీవారి కుటీర్, టీబీసీ 53, టీబీసీ 64 తదితర 13 విశ్రాంతి గృహాలను
కాటేజీ డొనేషన్ స్కీమ్ కింద పునర్నిర్మాణం చేసి ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా తీర్చిదిద్దేందుకు పాలక మండలిలో ఆమోదించడం జరిగింది. ఇకపోతే ఒక గ్రామంగా ఉన్న తిరుపతి శ్రీవారి దయతో నగరంగా అభివృద్ధి చెందింది. దూర ప్రాంతాల నుంచి వచ్చే యాత్రికుల సౌకర్యార్థం తిరుపతిలోని ముఖ్య రహదారులన్నీ ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం మరమ్మతుల నిర్వహణకు టీటీడీ బాధ్యత తీసుకుంటుంది. ఇక్కడ టీటీడీకి చెందిన ఆలయాలతో పాటు టీటీడీ సంస్థలు, వసతి సముదాయాలు ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచాల్సిన అవసరాన్ని గుర్తించి పారిశుద్ధ్య నిర్వహణ బాధ్యతను కూడా టీటీడీ చేపట్టాలని నిర్ణయించడం జరిగింది. ఇకపోతే ప్రైవేటు సంస్థలన్నీ కార్పొరేట్ సామాజిక బాధ్యతగా అభివృద్ధి పనులు చేస్తున్న విషయం తెలిసిందే. టీటీడీ కూడా తమ సామాజిక బాధ్యతగా వేలాది మంది భక్తులు వచ్చే తిరుపతి పట్టణాన్ని కూడా అభివృద్ధి పరచాల్సిన బాధ్యత మనపై ఉంది. కాబట్టి ప్రతి సంవత్సరం టీటీడీ బడ్జెట్ లో 1% తిరుపతి అభివృద్ధికి ఖర్చు పెట్టాలని పాలక మండలిలో నిర్ణయించడం జరిగింది. అలాగే తిరుమలలోని జపాలి తీర్థం, శ్రీ వేణుగోపాల స్వామి వారి ఆలయం, ఆకాశ గంగా, పాప వినాశనం ప్రాంతాలకు వెళ్లే మార్గాలలో వాహనాల రద్దీ అధికంగా ఉంది. అదేవిధంగా హనుమంతుని జన్మస్థలమైన అంజనాద్రిలో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. తద్వారా భవిష్యత్తులో ఈ మార్గంలో మరింత రద్దీ పెరిగే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఉన్న 2 లైన్ల రోడ్డు సామర్థ్యం సరిపోతున్నందున ఆకాశ గంగ నుండి ఔటర్ రింగ్ రోడ్డు వరకు 40 కోట్లతో 4 లైన్ల రోడ్లుగా విస్తరించేందుకు పరిపాలనా అనుమతికి ఆమోదం. ఇందులో గోగర్భ డ్యాం భద్రతా దృష్ట్యా రోడ్డు నిర్మాణం డ్యాంకు దిగువన వచ్చేలా ప్లాన్ రూపొందించడం జరిగింది. అలాగే తిరుమలలో వరాహస్వామి విశ్రాంతి గృహం వద్ద అధిక ట్రాఫిక్ దృష్ట్యా భక్తులకు ఇబ్బంది లేకుండా వాహనాల రద్దీని పూర్తిగా మళ్లించేందుకు 10.80 కోట్లతో వరాహస్వామి విశ్రాంతి గృహం నుండి ఔటర్ రింగ్ రోడ్డు వరకు 4 లైన్ల రోడ్లు, ఫుట్పాత్, డ్రైన్లు, వీధి దీపాలు, సైన్ బోర్డులు ఏర్పాటుకు ఆమోదం. దీని వలన ఈ ప్రాంతాల్లో యాత్రికులకు ట్రాఫిక్ సమస్య తీరుతుంది. ఇకపోతే పురాతన కట్టడాలైన శ్రీకాళహస్తి రాజగోపురం కూలడం, శ్రీరంగంలోని మహారాజ గోపురానికి ఇటీవల బీటలు రాయడం మనం చూసాం. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా భక్తుల భద్రతా దృష్ట్యా ఐఐటి నిపుణులతో ఒక కమిటీని ఏర్పాటు చేసి చాలా ఏళ్ల క్రితం నిర్మించిన టీటీడీలోని అన్ని ఆలయాలు, గోపురాల పటిష్టతను పరిశీలిస్తాం. కమిటీ నివేదిక ఆధారంగా మరమ్మతులు చేసి మరలా భావితరాల వారికి ఆలయాలు పకడ్బందీగా ఉండేలా చర్యలు తీసుకుంటాం. అలాగే గతంలో చెర్లోపల్లి నుండి శ్రీనివాస మంగాపురం మరియు శ్రీవారి మెట్టు మార్గాలలో తిరుమలకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం 2010వ సంవత్సరంలో రోడ్డు నిర్మించడం జరిగింది. ప్రస్తుతం చెర్లోపల్లి నుండి శ్రీనివాస మంగాపురం దారిలో భక్తుల సంఖ్య అనూహ్యంగా పెరగడంతో పెరిగిన ట్రాఫిక్ కు అనుగుణంగా దీన్ని 4 లైన్ల రోడ్డుగా విస్తరించి బీటీ రోడ్డు, వీధి దీపాలు, డ్రైన్లు, సుందరీకరణ పనులు చేపట్టేందుకు 25 కోట్లతో పరిపాలనా అనుమతులు మంజూరుకు ఆమోదించడం జరిగింది. అలాగే టీటీడీ పాఠశాలల్లో చదువుతున్న 3259 మంది విద్యార్థులకు నాణ్యమైన, రుచికరమైన పౌష్టిక ఆహారాన్ని అందించేందుకు 2023-24 విద్యా సంవత్సరం నుండి టీటీడీ మధ్యాహ్న భోజనాన్ని అందిస్తుంది. గతంలో ఇస్కాన్ సంస్థ సరఫరా చేస్తున్న మధ్యాహ్న భోజనాన్ని నిలిపివేసి సమీపంలోని టీటీడీ కళాశాల హాస్టళ్ల నుండి పాఠశాలలకు మధ్యాహ్న భోజనాన్ని సరఫరా చేస్తుంది. అన్నం, సాంబారు, కూర, రసం, చట్నీ, పెరుగు లేదా మజ్జిగను మెనూగా దిట్టాన్ని నిర్ణయించింది. ఇందుకు గాను సంవత్సరానికి 2.63 కోట్లకు పైగా వ్యయం చేయడానికి ఆమోదించడం జరిగింది. ఇకపోతే టీటీడీ కళ్యాణ మండపాల్లో వివాహాలు జరిగే సమయంలో డీజే పాటలు కాకుండా భక్తి గీతాలతో మాత్రమే సంగీత విభావరి నిర్వహించుకోవాలని నిబంధన విధించడం జరిగింది. ఇకపోతే దూర ప్రాంతాల నుండి వచ్చే యాత్రికులు తమ బస్సులు, ఇతర వాహనాలను అలిపిరిలో పార్క్ చేసి తిరుమలకు వెళ్లడం ఆనవాయితీగా వస్తుంది. అలిపిరిలో ప్రస్తుతం 130 వాహనాలను పార్క్ చేసుకునేందుకు 2.47 ఎకరాలు మాత్రమే అందుబాటులో ఉంది. రోజు రోజుకు పెరుగుతున్న యాత్రికుల సంఖ్యను దృష్టిలో ఉంచుకొని అదనంగా మరో 156 బస్సులు, అలాగే 683 కార్లు, జీబులు, 1325 ద్విచక్ర వాహనాలు పార్క్ చేసుకునే విధంగా, అలాగే 7 అదనపు టాయిలెట్లు, యాత్రికులు వంట చేసుకునేందుకు అనువుగా 3 షెడ్లు నిర్మాణానికి మరో 11.34 ఎకరాలు అభివృద్ధి చేసి ఇక్కడ బీటీ రోడ్లు, భూదేవి కాంప్లెక్స్ వద్ద దర్శన టోకెన్లు పొందే భక్తులకు క్యూలైన్లు, లైటింగు తదితర వసతులు కల్పించేందుకు 21.60 కోట్లతో పరిపాలనా అనుమతికి ఆమోదం.
ఈ పాలక మండలి సమావేశంలో టీటీడీ ఈవో శ్రీ ఏవి ధర్మారెడ్డి గారు, అలాగే దేవాదాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీ కరికాల వల్వన్ గారు, కమిషనర్ శ్రీ సత్యనారాయణ గారు, జేఈఓలు శ్రీమతి సదా భార్గవి గారు, శ్రీ వీరబ్రహ్మం గారు, బోర్డు సభ్యులు పాల్గొన్నారు. టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది. ఇదండి నిన్న తిరుమల అన్నమయ్య భవనంలో టీటీడీ చైర్మన్ శ్రీ భూమన కరుణాకర్ రెడ్డి గారి అధ్యక్షతన పాలక మండలి సమావేశం నిర్వహించి ఆ సమావేశంలో భక్తులకి ఇంకా మెరుగైన సేవలు అందించడం కోసం పలు కీలక నిర్ణయాలైతే తీసుకోవడం జరిగింది. ఆ కీలక నిర్ణయాలకు సంబంధించి టీటీడీ నుంచి వచ్చిన అప్డేట్ ని ఈ వీడియోలో మీకు వివరించే ప్రయత్నం చేశానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.